మదమెక్కిన మదాని హలాల్ లెక్చర్ మీద మాట్లాడతాడు, హలాల్ ఎథిక్స్ మీద మాట్లాడతాడు. షబాష్ అని అనిపించింది నాకు. షబాష్, నువ్వు హలాల్ ఎథిక్స్ మీద పర్ఫెక్ట్గా మాట్లాడినావు. మళ్ళీ హలాల్ ప్రాఫిట్ మీద కూడా మాట్లాడాలి, మార్కెట్ ప్రాఫిట్ మీద కూడా మాట్లాడాలి కదా. సగం మాట్లాడి సగం వదిలేస్తా అంటే ఎట్లా మదాని? ఇప్పుడు ఈ హలాల్ మీద మనోడు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 6 నిమిషాల ప్రవచనం చెప్పిండు మనందరికీ. మళ్ళీ హలాల్ గురించి మొత్తం చెప్పు కదా. హలాల్ ఏడికి మొదలై ఏడాగిందని అన్నది ఎవడు నాకు తెలియదా? మళ్ళీ తీయాలా మొత్తం టాపిక్? లిప్స్టిక్ మీద హలాల్, తాగే ఛాయ్ మీద హలాల్, షాంపూ మీద హలాల్, ఇంకా నాకు బూతులు వస్తున్నాయి. ఆడ కూడా హలాల్, ఈడ కూడా హలాల్. ఈడ లేదు హలాల్. ఇవాళ హలాల్ అనేది ఒక ఇండస్ట్రియల్ కార్టెల్ అయిపోయింది. మీ కమెంట్ రూపంలో చెప్పారు కాదా? ఈ ఎథికల్ ప్రీచింగ్ అని మాట్లాడతారు. మళ్ళీ ఎథికల్ ప్రీచింగ్ దగ్గర, మీ ప్రవచనాల దగ్గర, ఎథికల్ ప్రవచనాల దగ్గర ఎథికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఎందుకు ఉండదు? అది ఇంప్లిమెంట్ ఎందుకు కాదు? హలాల్ టీ అంట, బట్ లెక్చర్ ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచో ఉన్నది హలాల్ టీ అని చెప్పి పెద్ద తలకాయ పెట్టి ముక్కు పెట్టి మాట్లాడతారు వీళ్ళు ఎగ్జాంపుల్గా. మళ్ళీ లెక్చర్ ఇవాళ 2025లోనే ఎందుకు వచ్చింది? దాని మీద ప్రాఫిట్ ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ ప్యారలల్ హలాల్ ఎకానమీ అని చెప్పి మాట్లాడినప్పుడు ఇవాళ మీ మత పిచ్చి అనేది FMCG స్టిక్కర్ దాకా వచ్చింది. ఇవాళ హిందూ అనేటోడు సెక్యులర్ ఉన్న కాబట్టే కదా మీది ఈడి దాకా అయింది. మాకు ఓపిక ఉండడం బట్టే కదా మీరు ఈడి దాకా వచ్చిండ్రు. మీ మత పిచ్చి అననే మీ భావన FMCG స్టిక్కర్ దాకా ఎట్లా వస్తుంది? మీ హలాల్ ఎకానమీ ఎట్లా అవుతుంది చెప్పును?